హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు అయితే సాల్వ్ చేద్దాం. ప్రశ్నలు ఏ విధంగా ఎగ్జామ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది, ఆ ప్రశ్నల్ని మనం ఏ విధంగా అప్రోచ్ అయితే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుందో ఈ రోజు క్లాసులో అయితే తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా మనం ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఎస్ఎంఆర్ అంటారనమాట. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి ఈ మధ్య కాలంలో బాగా న్యూస్ లో ఉన్నాయండి. అలాగే దాంతో పాటుగా ఇవి అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఇవి కాస్త అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ గా కనిపించే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఒకసారి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటో చూసి తర్వాత ఇచ్చిన ఆప్షన్స్ ని, ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండి. అడ్వాన్స్డ్ గా ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్. అయితే వీటి పవర్ జనరేటింగ్ కెపాసిటీ ఏంటంటే 300 మెగావాట్ పర్ యూనిట్ అండి. 300 మెగావాట్ పర్ యూనిట్. వీటి పవర్ జనరేషన్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే మాక్సిమం 300 మెగావాట్ పర్ యూనిట్. అయితే వీటిలో మిగతా వాటితో కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్ తో పోల్చుకుంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఎందుకు వీటిని అడ్వాన్స్డ్ గా చెప్పుకుంటామంటే, వీటిలో అడ్వాన్స్డ్ స్పెషల్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయండి. స్పెషల్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయండి ఇందులో. సేఫ్టీ ఫీచర్స్. ఈ సేఫ్టీ ఫీచర్స్ దేనికోసం అంటే, ఈ పర్టికులర్ న్యూక్లియర్ రియాక్టర్ రన్ అయ్యేటప్పుడు రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అనేవి రిలీజ్ అవ్వడం కనిపిస్తుంది. అలాగే రేడియేషన్ రిలీజ్ అవ్వడం కనిపిస్తుంది. దాని నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఇక్కడ అడ్వాన్స్డ్ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవడం ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ లో ప్రధానంగా కనిపిస్తుందండి. దాంతో పాటుగా దీంట్లో ఫ్యూయల్ రీఫ్యూలింగ్ అనేది ఎంతంటే 3 to 7 years ఒకసారి చేస్తే సరిపోతుందండి. ఫ్రీక్వెంట్ గా చేయాల్సిన అవసరం లేదు. అదే కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్లు అయితే 1 to 2 years కి మనం ఆ ఫ్యూయల్ ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ లో అయితే 3 to 7 years వరకు మనం ఆ పర్టికులర్ ఏదైతే ఫ్యూయల్ ఉందో దాన్ని రీఫ్యూల్ చేయాల్సిన అవసరం లేకుండా వాడే పరిస్థితి అయితే ఉంటుంది. ఇలా ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్, దాని తర్వాత పర్ యూనిట్ 300 మెగావాట్స్ ఆ ఎలక్ట్రిసిటీ లేదంటే ఆ పవర్ కెపాసిటీ జనరేట్ చేసే ఎబిలిటీ దీనికి ఉండడం కోసం ఉంది. కాబట్టి వీటిని అడ్వాన్స్డ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. ఇవి రీసెంట్ గా న్యూస్ లో బాగా ఎక్కువగా ఉన్నాయండి. అందుకోసం ఈ ప్రశ్న రేపు పొద్దున్న ఎగ్జామ్ లో రావడానికి చాలా వరకు అవకాశం ఉంది. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని స్టేట్మెంట్స్ ని సాల్వ్ చేద్దాం. స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాము? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? యాజ్ పర్ ద ఎస్ఎంఆర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ హ్యావ్ ద మాక్సిమం పవర్ కెపాసిటీ ఆఫ్ 100 మెగావాట్. దే కెన్ బి ఈజీలీ ఇన్స్టాల్డ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ గ్రిడ్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చామంటే మనం ఓవరాల్ క్వశ్చన్ మొత్తం చూసుకుంటే, స్టేట్మెంట్ మొత్తం చూసుకుంటే, యాజ్ పర్ ద ఎస్ఎంఆర్స్ హ్యావ్ ద మాక్సిమం పవర్ కెపాసిటీ ఆఫ్ 100 మెగావాట్స్. ఇది ఒకటో స్టేట్మెంట్. దాంట్లో ఇన్బిల్ట్ ఇంకోటి ఏమంది, దే కెన్ బి ఈజీలీ ఇన్స్టాల్డ్ ఇంటూ గ్రిడ్స్. ఎస్, ఇది ట్రూ. బట్ ఇక్కడ ఏదైతే 100 అన్నాడో ఇది తప్పు. ఇక్కడ ఎంత అండి? మాక్సిమం పవర్ కెపాసిటీ 300 మెగావాట్. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఆల్దో ఆ ఫస్ట్ స్టేట్మెంట్ లో సగం స్టేట్మెంట్ కరెక్ట్ అయినప్పటికి కూడా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఓకేనా? యాజ్ ద ఎస్ఎంఆర్స్ హ్యావ్ ద మాక్సిమం పవర్ కెపాసిటీ ఆఫ్ 100 మెగావాట్స్ అనేది తప్పు. బట్ దే కెన్ బి ఈజీలీ ఇన్స్టాల్డ్ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ గ్రిడ్ అనేది కరెక్ట్ అనమాట. సో ఓవరాల్ గా స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. ఓకేనా? తర్వాత స్టేట్మెంట్ 2 చూద్దాం. ఎస్ఎంఆర్స్ హ్యావ్ లో పొటెన్షియల్ ఫర్ ద అన్కంట్రోల్డ్ రిలీజ్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ మెటీరియల్. మనకి న్యూక్లియర్ రియాక్టర్ రన్ అయ్యేటప్పుడు, వర్క్ అయ్యేటప్పుడు రేడియో యాక్టివ్ మెటీరియల్ రిలీజ్ అవుతుందండి. అలా రిలీజ్ అయ్యే రేడియో యాక్టివ్ మెటీరియల్ ని చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేసే పరిస్థితి అయితే ఉందన్నట్టు చెప్తున్నారు. ఎస్, దీని డిజైన్ చాలా సింపుల్ డిజైన్ ఉంటుందండి. ఎస్ఎంఆర్ చాలా సింపుల్ డిజైన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం చాలా స్మాల్ గా ఉండడంతో ఇవి ఏవైతే ఆ పర్టికులర్ రేడియో యాక్టివ్ మెటీరియల్ రిలీజ్ చేసే దాంట్లో లోవర్ పొటెన్షియాలిటీ కలిగి ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. తర్వాత స్టేట్మెంట్ 3, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ రిక్వైర్ లెస్ ఫ్రీక్వెంట్ రీఫ్యూలింగ్ దెన్ ద కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్. ఎస్, మనం చెప్పుకున్నాం కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ 1 to 2 years కే మనం రీఫ్యూలింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏదైతే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఉన్నాయి వీటికి 3 to 7 years వరకు మనం రీఫ్యూలింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఓకేనా? ఓవరాల్ గా ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారండి? హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆఫ్ ద గివెన్ ఆర్ కరెక్ట్ అన్నారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి అన్నట్టు అడిగారు. కాబట్టి ఎన్ని కరెక్ట్ అండి? 2 అండ్ థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసరికి బి. ఓకేనా? కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఉందో దీని గురించి అయితే మీరు బాగా చదవండి. ఎందుకంటే ఎగ్జామ్ లో రావడానికి హై పాసిబిలిటీ ఉందండి. దీంతో పాటుగా మీరు ఇంకొక పని చేయాలండి.
మొట్టమొదటి ఇండియాలో ఇన్స్టాల్ చేసిన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, ఎప్పుడు ఇన్స్టాల్ చేశారో నాకు కామెంట్ లో పెట్టండి. దాంతో పాటుగా ప్రపంచంలో కూడా మొట్టమొదటి ఇన్స్టాల్ చేసిన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఏదో కూడా కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. దీని ద్వారా మీరు కూడా కొంత దీని మీద వర్క్ చేసే వాళ్ళుగా మారే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? మీరు కామెంట్ బాక్స్ లో దీనికి సంబంధించి ఆన్సర్ పెడతారని నేను ఎదురు చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ దేనికి సంబంధించి ఇచ్చామండి? ప్రాజెక్ట్ తామరాకు సంబంధించి ఇచ్చాం. ప్రాజెక్ట్ తామర. ఈ తామర దేని అంటే ఏంటంటే తామర రిఫర్స్ టు తామర, ప్రాజెక్ట్ తామర. ఓకే, ఇదేంటంటే దీని ఫుల్ ఫామ్ గా లేదంటే దీని డెఫినేషన్ గా దీని రెఫరెన్స్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్, డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఇంటెలిజెంట్ బాడీ మేనేజ్మెంట్ వాటర్ బాడీ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా? తామర అంటే డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఇంటెలిజెంట్ వాటర్ బాడీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా? ఇంటెలిజెంట్ వాటర్ బాడీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది ప్రాజెక్ట్ తామర. అయితే ఈ ప్రాజెక్ట్ తామరని ఎవరు తీసుకొచ్చారు, దీని స్పెషాలిటీ ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ తామర అనే వాళ్ళు తీసుకొచ్చింది ఎవరంటే మిస్ బరిఫెలో అనే కంపెనీ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారండి. ఈ కంపెనీ ఎక్కడ ఉంటుందంటే ఒడిస్సాలో ఉంటుందండి. ఒడిస్సాలో ఈ కంపెనీ ఉంటుంది. ఈ బరిఫెలో ల్యాబ్స్ అనే కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ తామరాని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ తామర దేనికోసం తీసుకొచ్చారంటే వాటర్ క్వాలిటీని ఐడెంటిఫై చేయడానికి AI అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ IoT బేస్డ్ టూల్స్ ఉపయోగించి అక్కడ ఉన్న వాటర్ మేనేజ్మెంట్, లేదంటే అక్కడ ఉన్న ఏదైతే లేక్ గానీ పాండ్ గానీ లేదంటే ట్యాంక్స్ గానీ ఉంటాయి కదా, అందులో వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేయడం కోసం, వాటర్ క్వాలిటీని తెలుసుకోవడం కోసం, అట్ ద సేమ్ టైం వాటర్ ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం కోసం ఈ మిస్ బెరిఫెలో ల్యాబ్స్ అనే వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ తామరాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఆ వాటర్ క్వాలిటీ అనేది చెక్ చేయడము, అది ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం అయితే జరిగే పరిస్థితి అయితే ఉంటుందండి. అయితే ఈ ప్రాజెక్ట్ తామరకి ఓకే ఇది ప్రైవేట్ లిమిటెడ్ అంటున్నారు కదా, మరి మనకి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ ఏంటి ఇది అవసరం అనుకుంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి టెక్నికల్ డెవలప్మెంట్ బోర్డు అని ఉంటుందండి. టెక్నికల్ డెవలప్మెంట్ బోర్డు అనే వాళ్ళు దీనికి ఫండింగ్ ఇచ్చారండి. టెక్నికల్ డెవలప్మెంట్ బోర్డు ఎవరి ఆధ్వర్యం ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉన్న టెక్నికల్ డెవలప్మెంట్ బోర్డు వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ తామరకి ఫండింగ్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది, లేదంటే ఫండింగ్ ఏజెన్సీగా ఉంటుంది. అందుకోసం మనకి ఇది న్యూస్ లో చాలా అవసరమైన అంశంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ తామర అంటే ఏంటంటే IoT బేస్డ్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని బేస్ చేసుకొని వాటర్ క్వాలిటీని చెక్ చేసి వాటి మేనేజ్మెంట్ కోసం ఉపయోగపడేలాగా తీసుకొచ్చిన ప్రాజెక్టే ప్రాజెక్ట్ తామర. ఓకేనా? ఇది కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉందండి. అయితే ఈ ప్రాజెక్ట్ తామరకు సంబంధించిన స్టేట్మెంట్స్ ఏంటో మనం చూద్దాం. ప్రాజెక్ట్ తామర సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్. దేనికి సంబంధించిందంటే ఏ ప్రాజెక్ట్ డెవలప్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద తామర్ రీజియన్ ఆఫ్ జార్ఖండ్. చూడండి, ఇక్కడ తామర్ అన్నారనుకుని ఒకళ్ళు మీకు తెలియకపోతే పెట్టేసే పరిస్థితి ఉంటుంది. కాదు, తప్పు. సెకండ్ స్టేట్మెంట్, ఏ ప్రాజెక్ట్ ఆఫ్ DRDO టు డెవలప్ నైట్ విజన్ డ్రోన్స్ విత్ ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ కెమెరా. కాదు. తర్వాత an indigenous ప్రాజెక్ట్ టు డెవలప్ న్యూక్లియర్ సబ్మెరైన్స్. ఇది కూడా కాదు. ఎందుకు అనుకున్నాం? ఇది మనం వాటర్ క్వాలిటీ గురించి అనుకున్నాం కదా. సో డి, ఏ స్మార్ట్ ఏరియేషన్ సిస్టమ్ ఎన్హాన్స్డ్ విత్ టెక్నాలజీ టు మేనేజ్ వాటర్ క్వాలిటీ. ఓకేనా? ఏ స్మార్ట్ ఏరియేషన్ సిస్టమ్ ఎన్హాన్స్డ్ విత్ టెక్నాలజీ టు మేనేజ్ వాటర్ క్వాలిటీని మేనేజ్మెంట్ చేయడం కోసం తీసుకొచ్చిందే ప్రాజెక్ట్ తామర. ఇందులో మనకి IoT బేస్డ్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్స్ ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే టెక్నికల్ డెవలప్మెంట్ బోర్డు అనే వాళ్ళు దీనికి ఫండింగ్ చేస్తున్నారు. ఓకేనా? ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ఒక టాపిక్. ఓకేనా? సో ఇదండి ప్రాజెక్ట్ తామరకు సంబంధించింది. ఐ థింక్ ఈ క్వశ్చన్ కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూసుకోబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కోర్స్ లాంచ్ చేసామండి. మీకు ఎగ్జామ్ కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. నియర్లీ 70 days మాత్రమే ఉంది. కాబట్టి ఇంకా ఎర్లీగా మీ ప్రిపరేషన్ అయితే ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళైతే స్టార్ట్ చేయండి. మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీకి డీటెయిల్డ్ గా కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ ని అనుసరించి మెటీరియల్ తయారు చేయడం కానీ క్లాసులు చెప్పడం కానీ జరుగుతున్నాయండి. మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీని 60 hours లో
చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏ టాపిక్ మన సిలబస్ లో ఇచ్చిన ఏ కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా మీకు డీటెయిల్డ్ గా చెప్తామండి. మెటీరియల్ లో కవర్ చేస్తాం, టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాం. కాబట్టి మీకు ఈ లాస్ట్ 70 days వేస్ట్ చేసుకోవద్దండి. మన దగ్గర జాయిన్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు మంచి మార్కులు స్కోర్ చేసే పరిస్థితి అయితే కూడా ఉండే అవకాశం ఉందండి. ఒకసారి మీకు డెమో వీడియోలు మెటీరియల్ కావాలంటే మన వెబ్సైట్ లో ఉన్నాయి, మన టెలిగ్రామ్ లో ఉన్నాయి. జాయిన్ అయ్యి అయితే ఒకసారి చెక్ చేయండి. మీరైతే ఎంత లేట్ చేస్తే అంత దూరం అవుతారండి మీ గోల్ కి. అది మన దగ్గర జాయిన్ అవ్వకపోయినా మీరు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. ప్రిపరేషన్ మొదలుపెట్టి మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని సాధించే విధంగా మీరు తయారవుతారని కోరుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చామండి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద న్యూక్లియర్ మెడిసిన్. మనకి అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్ అని మనకి సిలబస్ లో ఒక పార్ట్ ఉందండి. దానికి రిలేటెడ్ గా క్వశ్చన్ అనమాట. సో న్యూక్లియర్ మెడిసిన్ కి సంబంధించి ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే న్యూక్లియర్ మెడిసిన్ అంటే ఏంటంటే మనం బేసిక్ గా చూద్దాం. వాట్ ఈజ్ న్యూక్లియర్ మెడిసిన్, అసలు ఈ న్యూక్లియర్ మెడిసిన్ వల్ల స్పెషాలిటీస్ ఏంటనే చూద్దాం. ఈ న్యూక్లియర్ మెడిసిన్ లో ఏం చేస్తారంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ని యూజ్ చేసి డిసీజ్ డయాగ్నోస్ చేయడం కానీ అలాగే డిసీజ్ ని ట్రీట్ చేయడం కానీ చేస్తారనమాట. సో న్యూక్లియర్ మెడిసిన్ లో ప్రధానంగా ఏంటంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉపయోగిస్తారండి. ఉపయోగించి ఆ డిసీజ్ ఏముందనేది డయాగ్నోస్ చేయడం కానీ, ఆ డిసీజ్ వస్తే దానికి క్యూర్ చేయడం కానీ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ న్యూక్లియర్ మెడిసిన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఫంక్షన్ బేస్డ్. ఇప్పుడు ఒక ఆర్గాన్ ఉంది, ఆ ఆర్గాన్ ఫంక్షన్ బేస్డ్ గా ఇది వర్క్ అవడం అయితే కనిపిస్తుందండి. ఫంక్షన్ బేస్డ్ లో ఇది వర్క్ అవుతుంది. ఫంక్షన్ బేస్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా బోన్ ఉంది, ఆ బోన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది. అలాగే లంగ్స్ ఉన్నాయి, లంగ్స్ దాని ఫంక్షన్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. లేదంటే టిష్యూస్ ఉన్నాయి, టిష్యూ ఫంక్షన్ బేస్ చేసుకుని ఈ మెడిసిన్ అయితే వర్క్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుందండి. ఇది దీనిలో స్పెషాలిటీ. అదే మనం జనరలైజ్డ్ గా నార్మల్ ఈ డయాగ్నోసింగ్ టెక్నిక్స్ ఎక్స్రే గానీ లేదంటే మనకి కొన్ని రకాల అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటిల్లో ఏంటంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని, ఆ బోన్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని, ఆ టిష్యూ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని డయాగ్నోస్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇందులో ఏంటంటే వాటి ఫంక్షన్ ని బేస్ చేసుకొని డయాగ్నోస్ చేసే పరిస్థితి అయితే న్యూక్లియర్ మెడిసిన్ లో ఉంటుందండి. కాబట్టి అందుకోసం ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ న్యూస్ లో కూడా ఉంది. కాబట్టి ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అనేవి షార్ట్ లివ్డ్ అండి. చాలా తక్కువ కాలంలోనే మన బాడీలో నుంచి అవి డిసప్పైర్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. వాటి ఫంక్షన్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత అవి అక్కడ నుండి డిసప్పైర్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఈ మెడికల్ సెక్టార్ లో అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీగా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. కన్వెన్షనల్ డయాగ్నోస్టిక్ టూల్స్ కానీ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ తో పోల్చుకుంటే ఇది చాలా ఎఫిషియెంట్ గా వర్క్ అయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. కాబట్టి అందుకోసం ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఈ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ న్యూక్లియర్ మెడిసిన్. న్యూక్లియర్ మెడిసిన్ కి సంబంధించి ఏంటి కరెక్ట్ అనేది అడగ లేదంటే ఏంటి ఇన్కరెక్ట్ అనేది అడగడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ 1 ఏం చెప్పారండి? న్యూక్లియర్ మెడిసిన్ ప్రైమరీలీ ఫోకస్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్గాన్స్ ఫర్ డిసీజ్ డయాగ్నోస్. అంతేనా? న్యూక్లియర్ మెడిసిన్స్ అనేవి ప్రైమరీలీ ఫోకస్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఫర్ డిసీజ్ డయాగ్నోస్. ఎస్ చెప్పాం కదా, ఫంక్షన్ ఆఫ్ ది ఆర్గాన్స్ ని బేస్ చేసుకుని ఆ డిసీజ్ ని డయాగ్నోస్ చేస్తాయి. కన్వెన్షనల్ అయితే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని డయాగ్నోస్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి 1 రైట్. సెకండ్ ఏమి ఇచ్చామండి? రేడియో ఫార్మాసిటికల్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ మెడిసిన్ మేక్ ద బాడీ రేడియో యాక్టివ్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. కాదండి, అక్కడ షార్ట్ టర్మ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. థర్డ్ది లైక్ ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్ ఇట్ ఆల్సో డిటర్మైన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ డిసీజ్ బేస్డ్ ఆన్ స్ట్రక్చరల్ అపియరెన్స్. ఎక్స్రే అల్ట్రాసౌండ్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని డిసీజ్ ని ఎట్లా డయాగ్నోస్ చేస్తున్నాయో అలాగే ఇవి కూడా చేస్తాయి అంటున్నారండి. కాదు, ఫంక్షన్ బేస్ చేసుకుని డయాగ్నోస్ చేస్తాయి అని చెప్పుకున్నాక. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. ఓవరాల్ గా మనకు క్వశ్చన్ ఏం అడిగారండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ గివెన్ అబౌవ్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు. ఇచ్చిన వాటిలో నాట్ కరెక్ట్ ఏంటని అడిగారు. జాగ్రత్తగా చూడండి, నాట్ కరెక్ట్ అని అడిగారు. కాబట్టి 2, 3 నాట్ కరెక్ట్, 1 కరెక్ట్. దాన్ని బేస్ చేసి చూడండి. ఈ పర్టికులర్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్సర్ అండి. ఓకేనా? ఐ థింక్ ఈ న్యూక్లియర్ మెడిసిన్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా మీకు 1 or 2 క్వశ్చన్స్ అయితే దీని నుంచి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. మన సిలబస్ లో పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు. ఒకవేళ దీనికి సంబంధించి మీ దగ్గర సరైన మెటీరియల్ లేకపోయినా, సరైన కంటెంట్ లేకపోయినా మన దగ్గర డీటెయిల్డ్ గా తయారు చేసి ఉందండి. ఎవరైనా కావాలనుకుంటే మన కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ ఏమి ఇచ్చామండి? ద టర్మ్ డాక్సింగ్ రీసెంట్లీ టాక్డ్ అబౌట్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్. డాక్సింగ్ అనే టర్మ్ మనకి రీసెంట్లీ ఎక్కువగా న్యూస్ లో ఉందండి. ఆ డాక్సింగ్ అంటే ఏంటి అని అడగడం అయితే ఇక్కడ జరిగింది.
చూసారా మన దగ్గర డైవర్సిఫైయింగ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. మన దగ్గర మేము తయారు చేసే టెస్ట్ సిరీస్లు ఎట్లా ఉంటాయి అంటే డైవర్సిఫైయింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి, కొన్ని టర్మ్ బేస్డ్ ఉంటాయి, కొన్ని స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ లో ఆప్షన్స్ కూడా మనం డిఫరెంట్ ఇచ్చే పరిస్థితి అయితే ఉందండి. కాబట్టి మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్ లో ఎలాంటి పేపర్ ఇచ్చినా 100% లో 99% మీరు అటెంప్ట్ చేసే విధానంలో మన టెస్ట్ సిరీస్ లో మన కంటెంట్లు తయారు చేయడం అయితే జరిగిందండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీ నిర్ణయమే మీ విజయానికి మెట్టుగా లేదంటే ఒక పునాదిగా మారే పరిస్థితి అయితే ఉంటుందండి. ఓకేనా? సో 4th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద టర్మ్ డాక్సింగ్ రీసెంట్లీ టాక్డ్ అబౌట్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్. ఈ డాక్సింగ్ అనే టర్మ్ రీసెంట్లీ న్యూస్ లో ఉంది. ఏ కంటెక్స్ట్ లో దీన్ని వాడుతున్నారో ఒకసారి చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్సింగ్ అంటే ఏంటి తెలుసుకునే ముందు ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ చూసాక డాక్సింగ్ గురించి డీటెయిల్ గా చూద్దాం. ఈ డాక్సింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? పబ్లిషింగ్ అండ్ అనలైజింగ్ అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ విత్ మ్యాలిషియస్ ఇంటెంట్. ఇదేదో దానికి రిలేటెడ్ గా ఉంది. డాక్సింగ్ ఇట్లా ఉంది కదా, క్వశ్చన్ మార్క్ పెడదాం. సెకండ్, యూజ్ ఆఫ్ ఇబుప్రోఫెన్ యాజ్ ఏ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్ ఇన్ ఇంప్రూవింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ అన్నాడు. ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ అన్నాడు కదా, ఇది అంత ఎఫిషియెంట్ గా దాని రిలేటెడ్ గా లేదు కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టండి. నెక్స్ట్, కాంట్రాక్టింగ్ ఏ టార్గెట్ బై ఈమెయిల్ ఆర్ టెలిఫోన్ బై సమ్వన్ పోజింగ్ ఏ లెజిటిమేట్ ఇన్స్టిట్యూషన్ టు లూర్ ఇండివిజువల్స్ ఇంటూ ప్రొవైడింగ్ సెన్సిటివ్ డేటా. ఇది కూడా రిలేటెడ్ గా ఉంది. క్వశ్చన్ మార్క్ పెట్టండి. తర్వాత డి, యూజ్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండ్ క్రాస్ చైన్ బ్రిడ్జ్ సర్వీసెస్ టు రష్ స్టోలెన్ ఫండ్స్ అక్రాస్ ద బ్లాక్ చైన్ ఎకో సిస్టమ్. ఈ బ్లాక్ చైన్ ఎకో సిస్టమ్ లో ఈ ఏదో స్టోలెన్ ఫండ్స్ ఇట్లా చెప్తున్నారు. ఇది ఆల్మోస్ట్ రిలేటెడ్ గా ఉన్నప్పుడు కూడా మనకి ఇది కొంత అన్రియలిస్టిక్ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కూడా తప్పుగా పెట్టండి. మనకి ఇప్పుడు ఓవరాల్ గా ఏ అండ్ సి వచ్చేసరికి డౌట్ఫుల్ గా ఉన్నాయి. ఈ రెండు రిలేటెడ్ గా డాక్సింగ్ అనే టర్మ్ ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సి అయితే అవసరం అయితే ఉంది. ఒకసారి డాక్సింగ్ అంటే ఏంటో చూద్దాం. డాక్సింగ్ అంటే ఏంటంటే ఇది ఒక మ్యాలిసియస్ ఇంటెంట్ తో చేసే ఇదనమాట. పబ్లిషింగ్ అండ్ అనలైజింగ్ అదర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ విత్ మ్యాలిసియస్ ఇంటెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేశారండి, మీ ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటోని ఎనలైజ్ చేస్తా అంటే మీ మైండ్ సెట్ ఎనలైజ్ చేయడం కానీ లేదనుకుంటే మీ ఫొటోస్ ని వేరే దగ్గర పబ్లిష్ చేయడం కానీ ఎట్లాంటివి చేసే పరిస్థితినే మనం డాక్సింగ్ గా చెప్పుకుంటాం. ఇదేంటంటే ఒక మ్యాలిసియస్ ఇంటెంట్. అంటే ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెలింగ్ చేస్తూ ఫోటోలు ఎక్కువగా పెడతారు అంటే మీ మైండ్ సెట్ ఏంటంటే ట్రావెలింగ్ ఇష్టపడుతుంది అన్నట్టు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. సో నెక్స్ట్ మీరు చేసే పనిలో వీళ్ళు అడ్డుపడి మీకు అక్కడ నుంచి మనీ అడగడం కానీ లేదంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఇట్లాంటివి చేసే పరిస్థితి ఉంటుంది. సో ఒక మ్యాలిసియస్ ఇంటెంట్ తో అంటే మీకు సైబర్ అటాక్ చేయాలనే ఇంటెంట్ తో చేసే ఒక ప్రాసెస్, ఆ ఎనలైజింగ్ కానీ పబ్లిషింగ్ అదర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని పబ్లిష్ చేస్తే ఇంటర్నెట్ లో దాన్నే డాక్సింగ్ గా చెప్పుకునే పరిస్థితి అయితే ఉందండి. ఓకేనా? సో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఒక సైబర్ సెక్యూరిటీ థ్రెట్ లేదంటే సైబర్ అటాక్ గా మనం చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. సో 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి? పబ్లిషింగ్ అండ్ అనలైజింగ్ అదర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ విత్ మ్యాలిసియస్ ఇంటెంట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ లేదనుకుంటే డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో ఏదైనా మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయకుండా ఉండే విధంగా ఉండండి. అలా ఉండడం ద్వారా మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైబర్ అటాక్ అనేది ఎవరు మీ దగ్గరకు వచ్చి చేయరండి. ఓకేనా? ఎవరు మీ దగ్గరకు వచ్చి చేయరు. సైబర్ అటాక్ కి మీరే దగ్గర అవుతారు. మీ పరిస్థితులు, మీరు చేసే పనులు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అన్ఆథరైజ్డ్ లింక్ ఉంది, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తేనే వాళ్ళు మేమే సైబర్ దాడి చేసే పరిస్థితి ఉంటుందండి. అంతేగాని మీ ఫోన్ మీ ల్యాప్టాప్ ఉంది దాన్ని వచ్చి వాళ్ళు సైబర్ అటాక్ చేసేస్తారంటే అది 90% ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదండి. బట్ మీరు కొంత మీ యాక్టివిటీస్ ని వాళ్ళు మానిటర్ చేస్తారు. మీరు వీక్ పర్సన్, సైకలాజికల్లీ లేదా మెంటల్లీ మీరు వీక్ పర్సన్ అని వాళ్ళు అనలైజ్ చేసినప్పుడు మాత్రమే మీ మీద వాళ్ళు సైబర్ దాడి చేస్తారు. కాబట్టి ఏదైనా లింక్ క్లిక్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా చేయండి. దాని ద్వారా ఈ సైబర్ అటాక్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫైనల్ గా ఈ 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే డాక్సింగ్ అంటే ఇట్ ఈజ్ ఏ పబ్లిషింగ్ అనలైజింగ్ అదర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ విత్ మ్యాలిసియస్ ఇంటెంట్. ఓకేనా? ఇదండి దీనికి సంబంధించిన ఆన్సర్. ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ ఏమి ఇచ్చామండి? ఈ కోర్స్ రిలేటెడ్ గా ఇచ్చాం. ఈ కోర్స్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఇచ్చాం. అయితే ఈ కోర్స్ అంటే ఏంటి, దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి మనం చూద్దామండి. ఈ కోర్స్ అనేది ఒక మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అండి. మిషన్ మోడ్ ప్రాజెక్ట్ మనకి ఈ గవర్నెన్స్ ప్లాన్, నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అని ఉంది. నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అని ఉంది 2006.
2006. దీని ప్రకారం మనకు కొన్ని మిషన్ మోడ్స్ ప్రాజెక్ట్స్ అంటే పర్టికులర్ సెక్టార్ లో కొన్ని మిషన్స్ అంటే ఇదిగోండి ఈ సెక్టార్ లో ఈ కోడ్స్ తయారు చేద్దాం, ఈ సెక్టార్ లో ఈ ట్రాన్స్పోర్టేషన్ చేద్దాం, ఈ పాస్పోర్ట్ చేద్దాం, లేదంటే ఈ సేవ అనేది తయారు చేద్దాం అన్నట్టు కొన్ని ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అలా మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ గా ఈ కోర్టు లేదంటే నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ లో కొన్ని తీసుకొచ్చారు. అంటే ఇనీషియల్ గా 27 ఉండేవి. 2006 లో 27 మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ ఉండేవి. అది 2011 కి 31 మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ అయితే యాడ్ చేయడం జరిగిందండి. అయితే ఈ 27 నుంచి 31 అయ్యాయి కదా, 4 అని చెప్పాను కదా, 4 యాడ్ అయ్యాయని చెప్పాను కదా, ఆ 4 ఏంటనే ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. దాని ద్వారా మీకు ఇంకా ఎఫిషియెంట్ ప్రిపరేషన్ జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ప్రకారం 2006 ప్రకారం మిషన్ మోడ్స్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. అందులో భాగంగా మనకి తీసుకొచ్చిందే ఒక ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్. అయితే ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 7th ఆగస్ట్ 2013 దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగిందండి. అయితే దీని ద్వారా ఏం చేస్తున్నారంటే ఆ సర్వీసెస్, కోర్ట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్ట్ ఫైలింగ్స్ కానీ, కోర్ట్ హీరింగ్స్ కానీ ఇవన్నీ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే విధానంలో ప్రొవైడ్ చేసే పరిస్థితి అయితే ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ ద్వారా, ఈ కోర్ట్స్ ఈ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా అందించే పరిస్థితి అయితే చేస్తున్నారనమాట. దాని రిలేటెడ్ గా మనం క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చాము ఒకసారి చూద్దాం. ఏమి ఇచ్చామండి? ఫస్ట్ స్టేట్మెంట్, ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2007. కరెక్టా? కాదు, ఎందుకంటే 2013 లో దీన్ని లాంచ్ చేశారని చెప్పుకున్నాం. ఓకేనా? తర్వాత దే విల్ ఫెసిలిటేట్ హియరింగ్ ఆఫ్ కేసెస్ వయా వీడియో కాన్ఫరెన్సింగ్. ఎస్, ఎలక్ట్రానిక్ కోర్టు కానీ డిజిటల్ గవర్నెన్స్ కోర్ట్స్ ద్వారా మనకి వీడియో కాన్ఫరెన్సింగ్ ఏదైతే కేసెస్ హీరింగ్ ఉందో అవి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అటెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎస్, ట్రూ. థర్డ్ది, దే విల్ ఫాలో ద సేమ్ ప్రొసీజర్ దట్ ఆర్ లేడ్ అవుట్ ఫర్ ద బెంచ్ ఫర్ హీరింగ్ అపీల్స్ ఇన్ ఏ ఓపెన్ కోర్ట్. ఎస్ అండి, ఈ కోర్ట్స్ అయినా కానీ నార్మల్ కోర్ట్స్ అయినా కానీ సేమ్ ప్రొసీజర్, సేమ్ లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతాయి. బట్ ఆ మోడ్ ఆఫ్ హీరింగ్ లేదంటే ఆ మోడ్ ఆఫ్ కోర్టు డీలింగ్ అనేది మారుతుంది అంతే తప్పితే కానీ ప్రొసీజర్ మారదు. కాబట్టి ఎస్, ఇట్ ఫాలోస్ ద సేమ్ ప్రొసీజర్. 2 కరెక్ట్, 3 కరెక్ట్. ఓవరాల్ మన క్వశ్చన్ ఏం అడిగామండి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్ అన్నాం. కరెక్ట్ ఏవేవి అయ్యాయండి? 2 and 3 కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి బి అండి. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా స్టాటిక్ ప్లస్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీరు బేస్ చేసుకొని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఈ విధంగా మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా చదివినా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుందండి. ఓకేనా? సో ఇదండి ఈ రోజుకి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ గా ఉన్న కంటెంట్, డీటెయిల్డ్ అనాలిసిస్ తో కూడిన క్లాసెస్ కావాలనుకుంటే మన దగ్గర ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ జరుగుతున్నాయండి. కాబట్టి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే డెఫినెట్ గా మీకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.